తెలుగు సినీ పరిశ్రమను నష్టపరుస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ. దీని నిర్వాహకుడు రవి ఇమ్మడి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడైనా విచారణలో చెప్పిన వివరాలు షాక్కు గురిచేస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం వెబ్ డిజైనర్ రవి తన భార్య అత్తల అవమానాల వల్ల కోపంతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తనకున్న సాంకేతిక నైపుణ్యంతో ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ సైట్లు సృష్టించాడు. తర్వాత బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో భారీ డబ్బు సంపాదించాడు. భార్యతో విభేదాల తర్వాత నెదర్లాండ్స్కు వెళ్లి అక్కడి నుంచే సైట్లను నడిపించాడు. అయితే అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే 50 లక్షల మందికి పైగా యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయించి 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. కూకట్పల్లిలోని ఫ్లాట్ అమ్మి విదేశాలకు పారిపోవాలని భావించిన రవిని పోలీసులు పట్టుకున్నారు. చట్టానికి సవాల్ విసిరే నేరస్తులు ఎవరైనా సరే జైలుకే వెళతారని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ప్రముఖ నటుల డేటా సహా యూజర్ల సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని, పైరసీ సైట్లను వాడొద్దని సూచించారు.